హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సర్కిల్ టెస్ట్ కి సంబంధించిన ఇంకొక కొత్త ట్రిక్ తో అయితే వచ్చేసాం. సో ఈ ట్రిక్ ని యూజ్ చేసి ఇంకా చాలా ఫాస్ట్ గా చాలా మంది చాలా తక్కువ స్కోర్ చేస్తున్నాం అంటున్నారు కదా. సో ఎక్కువ బిట్లు పెట్టేలాగా మనం ఈ ట్రిక్ ని యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం ఎలాగుంది ఏంటి అని మీకే అర్థమైపోద్ది. సో క్విక్ గా అయితే మాట్లాడేసుకుందాం. సో ఆల్రెడీ నేను సర్కిల్ టెస్ట్ మీద వీడియో అయితే చేశాను అనమాట, కొన్ని ట్రిక్స్ ని యూజ్ చేసి. అయినప్పటికీ కూడా ఇంకా ఫాస్ట్ గా చేస్తే ఎలా అని ఒక నా మైండ్ లో అయితే రన్ అవుతుంది. అండ్ దాంతో పాటు నేను యాక్చువల్ గా ప్రాబబిలిటీ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఓకే, ఆ రెండు కాన్సెప్ట్స్ ని మిక్స్ చేసి నేనైతే ఈ ట్రిక్ ని తీసుకొచ్చాను. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ట్రిక్ ని యూజ్ చేసి, రిజల్ట్ ఎలా ఉంది అన్నది డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇలాంటి ట్రిక్స్ మనం వేరే టాపిక్స్, సైకో టెస్ట్ లోనే వేరే టాపిక్స్ మీద కూడా చెప్పాం. చూడండి, ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో డెఫినెట్ గా హెల్ప్ చేస్తాయి. లాస్ట్ లో నేను మీకు ఆ ప్లేలిస్ట్ అది చూపిస్తాను. సో ఇక్కడ మనకి జస్ట్ ప్రాబబిలిటీ గురించి ఎందుకు మాట్లాడాను అంటే, సర్కిల్ టెస్ట్ లో మనకు ఉండేది ఏంటి, బేసిక్ గా యారోస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్ లో యారోస్ అయితే ఉంటాయి. అయితే ప్రాబబిలిటీ ప్రకారం చూసుకుంటే మనకి ఒక యారో ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఎలాగ ఉండొచ్చు, అయితే ఐదర్ ఈ డైరెక్షన్ లో ఉండాలి లేదా ఈ డైరెక్షన్ లో ఉండాలి, అంతే కదా. సో అంటే ఒక యారో రెండు డైరెక్షన్స్ లో మాత్రమే ఉంటది. సో ఎట్ ఏ టైం మనం రెండు యారోస్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో రెండు యారోస్ ఎన్ని పాసిబుల్ వేస్ లో ఉండొచ్చు చూడండి. సో ఒక యారో రెండు ఛాన్సెస్ కాబట్టి రెండు యారోస్ రెండు రకాలు, అంటే మొత్తం 4 ఛాన్సెస్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, ఈ కాన్సెప్ట్ వదిలేసేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడి నుంచి. ఓకేనా. సో ఒక యారో అన్నది ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం అప్ అనుకుందాం. ఓకే, ఇంకోటి ఇలా కిందకు ఉండే ఛాన్స్ ఉంది, దీన్ని డౌన్ అనుకుందాం. ఓకే, సో రైట్ లెఫ్ట్ అయినా అనుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే అప్ డౌన్ అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ మూడోది. ఓకే, ఇంకెలా ఉండొచ్చు యారోస్ అన్నవి, ఇట్లాగా ఒకటి ఇటు కూడా ఉండొచ్చు కదా రెండు ఉన్నప్పుడు. సో ఆ రెండు వచ్చేటప్పటికి ఇలా ఉంటే దాన్ని బ్రాకెట్ అనుకుందాం. ఎందుకంటే బ్రాకెట్ మనకి ఎలా ఉంటది, ఇట్లా. ఓకే, ఇలా ఉంటది కదా బ్రాకెట్ అన్నది. సో అందుకని బ్రాకెట్ అనుకుందాం. ఓకేనా, దీన్ని ఈ స్టైల్లో ఉన్నదాన్ని. నెక్స్ట్ ఫోర్త్ అండ్ లాస్ట్ స్టైల్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, రెండు యారోస్ ఎప్పుడు కూడా ఈ 4 ఛాన్సుల్లోనే ఏదో ఒక ఛాన్సెస్. సో క్రాస్ అనుకుందాం, ఎందుకంటే క్రాస్ అంటే ఇలా ఉంటది. సో ఇలా ఉన్న యారోని క్రాస్ అనుకుంటే సరిపోతుంది కదా. సో ఈ రెండు యారోస్ ఎప్పుడు ఈ 4 స్టైల్లోనే ఏదో ఒకటి ఉంటది. సో ఈ 4 స్టైల్స్ కి మనకి పేర్లు మనం పెట్టేసుకున్నాం కాబట్టి, ఇది అప్, ఇది డౌన్, ఇది బ్రాకెట్, ఇది క్రాస్. ఓకే, ఇది ఐడియా పెట్టేసుకోండి మైండ్ లో. ఓకేనా, ఒక్క 1 మినిట్ చూసి దీన్ని మైండ్ లో పెట్టుకున్నాక ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫాస్ట్ గా అవుతుందో లేదో మీరే చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ప్రతి క్వశ్చన్ ని కంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇది మనకి క్రాస్, ఇది మనకి ఎలా ఉంది, ఇది అప్ పైకి వెళ్తుంది కదా. అండ్ ఇది చూడండి, ఇది కూడా మనకి అప్పే. ఓకే, సో క్రాస్ అప్. ఓకే, క్రాస్ అప్ అని గుర్తుపెట్టుకున్నారు. సో ఇక్కడ మనకు క్రాస్ ఉందా లేదు, క్రాస్ ఉంది. క్రాస్ అప్ ఉందా, ఉంది. సో సి. ఓకే, సో అంత ఫాస్ట్ గా పెట్టచ్చు. అదే ఇక్కడ చూడండి, ఇది మనం ఏం షేప్ అనుకున్నాం, బ్రాకెట్. నెక్స్ట్ ఇది డౌన్. సో బ్రాకెట్ డౌన్. సో బ్రాకెట్ డౌన్ ఉందా లేదు, ఇక్కడ బ్రాకెట్ ఉంది. సో కాదు, బ్రాకెట్ డౌన్. సో రైట్. సో ఏంటంటే ఫాస్ట్ గా మనం పెట్టచ్చు అనమాట ఈ మెథడ్ ని యూజ్ చేసుకుని. అండ్ ఇంకోటి, ఇప్పుడు అప్ డౌన్ అండ్ బ్రాకెట్ క్రాస్ అంటున్నాం కదా. సో మనకు కొంచెం బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అప్ని యు, తర్వాత డౌన్ డి, యూడిబిసి అని కూడా అనొచ్చు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి. లేకపోతే మీకు యూడిబిసి అసలు ఎందుకు అంటున్నామని అర్థం కాదు. మీరు మైండ్ లో అయితే పెట్టుకోండి, అప్ డౌన్ క్రాస్ బ్రాకెట్ ఇవే ఉంటాయి. ఈ 4తో ఫాస్ట్ గా చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాటితో మీరు ఫాస్ట్ గా అయితే చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ఫస్ట్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. నెక్స్ట్ నుంచి డైరెక్ట్ సాల్వ్ చేసుకుందాం, ఎంత ఫాస్ట్ గా అవుతుంది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి క్రాస్, ఇది వచ్చేటప్పటికి అప్, ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది, డౌన్. ఓకే, క్రాస్ అప్ డౌన్. సో క్రాస్ అప్ డౌన్. సో ఏ. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఏంటి, ఇది కూడా క్రాస్, ఇది వచ్చేటప్పటికి బ్రాకెట్, ఇది వచ్చేటప్పటికి బ్రాకెట్, క్రాస్ బ్రాకెట్. సో ఇక్కడ క్రాస్ లేదు, క్రాస్ ఉంది, బ్రాకెట్ లేదు, క్రాస్ ఉంది, బ్రాకెట్ లేదు, క్రాస్ బ్రాకెట్. సో ఈ అన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో కూడా నేను చెప్పిన పాత ట్రిక్ కూడా కలుపుకోండి. సో 4 చెక్ చేసిన తర్వాత 4లో లేదంటే ఈ డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇంకా ఫాస్ట్ గా అవుతుంది.
నెక్స్ట్ ఇది చూడండి. కాకపోతే మీరు ఎక్కడ మొదలు పెడుతున్నారా ప్రతిదాన్ని అక్కడే చూడాలి, అది ఇంపార్టెంట్ ఈ ట్రిక్ లో. మీరు క్వశ్చన్ లోనేమో ఎక్కడి నుంచి చూసి ఆన్సర్ లో ఎక్కడి నుంచి చూస్తానంటే కుదరదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అన్నిటికీ ఒకే దగ్గర చూడటం అలవాటు చేసుకోండి, ఈజీగా మైండ్ మీకు అలవాటు అయిపోద్ది. సో ఇప్పుడు ఇది మనకి డౌన్ క్రాస్, మనకి ఇది మళ్ళీ క్రాస్, డౌన్ క్రాస్ క్రాస్. సో ఇక్కడ డౌన్ లేదు, డౌన్ క్రాస్ క్రాస్, సో బి. ఓకేనా, ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం కదా. సో ఇక్కడ చూడండి డౌన్ బ్రాకెట్ డౌన్. ఓకే, డౌన్ లేదు, డౌన్ లేదు, డౌన్ బ్రాకెట్ డౌన్, సో సి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చెప్తాను చూడండి, బ్రాకెట్ అప్ డౌన్, సో బ్రాకెట్ అప్ డౌన్, సో అన్ని ఉన్నాయి కదా ఏ. నెక్స్ట్ ఇది చూడండి బ్రాకెట్ డౌన్ క్రాస్, బ్రాకెట్ డౌన్ క్రాస్ లేదు, బ్రాకెట్ లేదు, బ్రాకెట్ డౌన్ డౌన్ లేదు, బ్రాకెట్ డౌన్ క్రాస్, సో డి. ఓకే, సో అలా అన్నమాట. ఓకేనా, సో ఫాస్ట్ గా మనం ఇప్పుడు ఒకసారి మిగతా క్వశ్చన్స్ చేద్దాం. ఈ ట్రిక్ మీకు ఎవరికైతే ఉపయోగపడుతుందో డెఫినెట్ గా యూజ్ చేసుకొని, నాకు తెలిసి లాస్ట్ మినిట్ అయినా కూడా ఇప్పటిదాకా కొంచెం స్కోర్స్ బాగా రాని వాళ్ళు ఒక 5-6 టైమ్స్ ఇది ట్రై చేయండి, డెఫినెట్ గా వర్క్ అవ్వచ్చు. ఓకే, అని చెప్తున్నా కదా. ఫోర్త్ ఈ ఆప్షన్ మీరు చెక్ చేయక్కర్లేదు, ఈ 4 ఆప్షన్స్ లో లేదంటే ఈలో ఆన్సర్ ఉన్నట్టే, బట్ మీరు ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్ గా అయితే వెతకాలి. ఓకేనా, సో ఒకసారి ఫాస్ట్ గా చేద్దాం. సో ఇది మనకి అప్, తర్వాత క్రాస్ అండ్ మళ్ళీ క్రాస్, అప్ క్రాస్ క్రాస్, సో అప్ లేదు, అప్ లేదు, అప్ లేదు, అప్ లేదు, అప్ లేదు, సో 5th ఈ అన్నమాట. ఓకే, మీ కాన్ఫిడెన్స్ రావటం వరకే, ఒకవేళ వస్తే మీరు డి దగ్గర ఈ పెట్టేయచ్చు ఇంకా డి అయిపోగానే. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాకెట్ డౌన్ మళ్ళీ అప్, బ్రాకెట్ డౌన్ అప్, బ్రాకెట్ డౌన్ అప్, సరిపోయింది ఏ. అప్ బ్రాకెట్ బ్రాకెట్ అప్, బ్రాకెట్ బ్రాకెట్ సి. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ అప్ డౌన్, బ్రాకెట్ అప్ డౌన్, బ్రాకెట్ అప్ డౌన్, సరిపోయింది బి. ఓకే, ఇంతకీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానో మీకు ఏమైనా డౌట్ వస్తే ఇది ఇక్కడ చెప్పాను, ఇది బ్రాకెట్ ఇక్కడ చెప్పాను, సో ఇది వచ్చేటప్పటికి ఇక్కడ చెప్పాను, ఇది ఇక్కడ చెప్పాను. మోస్ట్లీ నేను అన్ని అక్కడే తీసుకుంటాను. ఓకే, సో ఆ ప్లేస్ నుంచి తీసుకోవడం నాకు అలవాటు, మీరు ఎక్కడ తీసుకుంటే అక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కూడా ఇక్కడ తీసుకుంటే, నెక్స్ట్ ఇది క్రాస్, మనకేంటి అప్ మళ్ళీ డౌన్, క్రాస్ అప్ డౌన్, సో క్రాస్ ఇక్కడ ఉంది అప్ డౌన్, సరిపోయింది, సో ఏ ఆప్షన్. సో ఇది ఆప్షన్ పెట్టలేదా, సరే ఓకే మళ్ళీ చేద్దాం. ఏముంది, డౌన్ బ్రాకెట్ డౌన్, ఓకే డౌన్ లేదు, డౌన్ లేదు, డౌన్ డౌన్ బ్రాకెట్ లేదు, డౌన్ బ్రాకెట్ డౌన్, డి అన్నమాట. ఓకే, సో ఇది ఇంకొంచెం ఫాస్ట్ గా అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఫాస్ట్ గా అయితే చాలు, మీకు ఏది సూట్ అవుతుంది అన్నది చూసుకోండి. మనం నిన్న చెప్పిన మెథడ్ అయినా ఇదైనా, నాకు తెలిసి ఇది ఇంకా బెటర్ మెథడ్, ఇది మనం ఫాస్ట్ గా చేయొచ్చు. సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, బ్రాకెట్ బ్రాకెట్ అప్, సో ఇప్పుడు మనకి బ్రాకెట్ బ్రాకెట్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ బ్రాకెట్ లేదు, ఇక్కడ బ్రాకెట్ బ్రాకెట్ అప్, సరిపోయింది బి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ తీసుకుందాం. సో డౌన్ డౌన్ క్రాస్, డౌన్ డౌన్ క్రాస్ ఉండాలి, సో డౌన్ డౌన్ క్రాస్ అంటే డౌన్ డౌన్ క్రాస్ సి. ఓకే, సి అన్నమాట. నెక్స్ట్ నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు ఇవి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది బ్రాకెట్ అప్ డౌన్, బ్రాకెట్ అప్ డౌన్, బ్రాకెట్ అప్ డౌన్, సో ఏ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బ్రాకెట్ డౌన్ క్రాస్, బ్రాకెట్ డౌన్ క్రాస్, క్రాస్ లేదు, బ్రాకెట్ లేదు, బ్రాకెట్ డౌన్ లేదు, బ్రాకెట్ డౌన్ క్రాస్, సో డి. నేను ఇక్కడ మీకు ఇమేజ్ మీద టిక్ పెడుతున్నా కదా అని మీరు ఎగ్జామ్ లో అట్లా చేయొద్దు, ఆన్సర్ పెట్టండి. నేనంటే మీకు చూపించడానికి కాబట్టి అట్లా ఒక్కోసారి టిక్ పెడుతున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ అప్ క్రాస్ క్రాస్, అప్ క్రాస్ క్రాస్, అప్ క్రాస్ క్రాస్ లేదంటే ఇంక ఇక్కడే, ఇంకా మనం చెక్ చేయక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ 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 బ్రాకెట్, 3 బ్రాకెట్లు, సో 3 బ్రాకెట్లు, సరిపోయింది. సో అట్లా అనమాట, ఫాస్ట్ గా చేస్తున్నాం మనం నార్మల్ ఇంతకు ముందు కన్నా. సో అందరూ కూడా తప్పకుండా ఈ మెథడ్ ని యూజ్ చేయమని నేను చెప్తాను. ఒకసారి మీరు ఈ మెథడ్ ని యూజ్ చేసి ఒక 5 టెస్ట్ రాయండి ఫాస్ట్ గా, అర్జెంట్ గా, బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే, సో చూడండి బ్రాకెట్ అప్ క్రాస్, బ్రాకెట్ అప్ క్రాస్ ఎక్కడ ఉంది, బ్రాకెట్ క్రాస్, ఓకే సి. నెక్స్ట్ డౌన్ డౌన్ అప్ డౌన్, డౌన్ అప్ డౌన్, సో ఏ. నెక్స్ట్ డౌన్ బ్రాకెట్ మళ్ళీ డౌన్, డౌన్ బ్రాకెట్ డౌన్, సో ఇది కాదు డౌన్ బ్రాకెట్ కాదు, డౌన్ బ్రాకెట్ డౌన్, సో డి అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ తీసుకుంటే క్రాస్ బ్రాకెట్ బ్రాకెట్, సో క్రాస్ బ్రాకెట్ బ్రాకెట్ లేదు, క్రాస్ బ్రాకెట్ లేదు, సో ఇదే ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనం క్రాస్ బ్రాకెట్ అప్, క్రాస్ బ్రాకెట్ అప్, క్రాస్ బ్రాకెట్ అప్, సరిపోయింది. నెక్స్ట్ క్రాస్ డౌన్ అప్, క్రాస్ డౌన్ అప్, క్రాస్ డౌన్ అప్, సరిపోయింది బి. సో ఫాస్ట్ గా చేయొచ్చు వీటిల్లో. ఓకేనా, సో ఆ మెథడ్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇంకా అవసరం అయితే మనం ఇప్పుడు క్రాస్ డౌన్ అప్ ఇట్లా చెప్తున్నాం కదా, సిబియు ఇట్లా కూడా చెప్పచ్చు ఫాస్ట్ గా మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ.
ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ టైం లేదు కదా, సో మాక్సిమం ప్రాక్టీస్ అయితే చేయాలి తక్కువ టైంలో, అప్పుడే బాగా గుర్తుంటది. నెక్స్ట్ ఇక్కడికి బ్రాకెట్ అప్ డౌన్, బ్రాకెట్ అప్ డౌన్ ఎక్కడ ఉంది, సరిపోయింది. నెక్స్ట్ ఇందులో మనకి కన్ఫ్యూజన్ లో మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి, సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, బ్రాకెట్ బ్రాకెట్ అప్, బ్రాకెట్ బ్రాకెట్ అప్, బ్రాకెట్ బ్రాకెట్ అప్ సి. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ క్రాస్ అప్, మనకి ఎక్కడ బ్రాకెట్ క్రాస్ అప్, ఇక్కడ మీకు ఇక్కడ చెప్పాను నేను. ఓకే, సో నెక్స్ట్ ఇది చూసుకుంటే అప్ డౌన్ బ్రాకెట్, అప్ డౌన్ బ్రాకెట్, సో ఇదే ఆన్సర్. ఎందుకంటే ఈ 4 లేదంటే ఇంక చెక్ చేయొద్దు, అదే ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కనుక్కుంటే బ్రాకెట్ బ్రాకెట్ అప్ ఇక్కడ ఉంది, బ్రాకెట్ బ్రాకెట్ అప్ బి. నెక్స్ట్ ఇక్కడ కనుక్కుంటే డౌన్ అప్ డౌన్ అప్ డౌన్, ఓకే డౌన్ అప్ డౌన్, సరిపోయింది అంతే. ఇంకా లాస్ట్ మనకి సో ఈ మెథడ్ చూడండి, బ్రాకెట్ అప్ డౌన్, బ్రాకెట్ అప్ డౌన్, ఓకేనా. సో బ్రాకెట్ అప్ డౌన్ ఎక్కడ ఉంది, బ్రాకెట్ అప్ డౌన్, సో ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం అనుకుందాం, క్రాస్ అప్ డౌన్, క్రాస్ అప్ డౌన్ ఎక్కడ ఉంది, క్రాస్ అప్ డౌన్ లేదు, క్రాస్ అప్ డౌన్. ఓకే, సో చూసుకోవాలి ఒక్కొక్కసారి, చూసారా మనం క్రాస్ అప్ డౌన్ కరెక్ట్ గా పెట్టుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ పెట్టగలిగాం. అదే కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఈ రెండిట్లో పెట్టేస్తారు, మనం ఎగ్జాక్ట్ గా క్రాస్ లో అప్లు ఫాలో అవుతున్నాం కాబట్టి కన్ఫర్మ్ గా పెట్టగలిగాం. సో ఇంకొంచెం ఫాస్ట్ గా యాక్యురేట్ గా పెట్టగలుగుతున్నాం ఇలాంటి వాటిల్లో. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకోండి. నెక్స్ట్ అప్ బ్రాకెట్ బ్రాకెట్ అప్ లేదు, అప్ లేదు, అప్ లేదు, అప్ ఉంది, బ్రాకెట్ బ్రాకెట్, సరిపోయింది. సి క్రాస్ క్రాస్ క్రాస్, అన్ని క్రాస్లే, సో క్రాస్ లేదు, క్రాస్ ఉంది, క్రాస్ లేదు, మళ్ళీ ఇక్కడ క్రాస్ లేదు, క్రాస్ లేదు, సో ఇదే ఆన్సర్. ఓకేనా, సో అంతే, చెక్ చేయక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ అప్ డౌన్, బ్రాకెట్ అప్ డౌన్, ఓకే ఇదే ఆన్సర్. అప్ డౌన్ అప్ డౌన్ అప్, సో అప్ డౌన్ అప్, సరిపోయింది అలా అనమాట. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసి నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోయి ఇలాగే మళ్ళీ చేయటమే. సో ఈ మెథడ్ ఇంకా బెటర్ గా ఉంది కదా, సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు కూడా ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేయండి, మినిమం 5 టెస్ట్లు అర్జెంట్ గా దీని మీద ప్రాక్టీస్ చేయండి. మీ స్కోర్స్ ఎంత ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నది కింద కామెంట్ చేయండి వచ్చి. ఒకసారి ప్రాక్టీస్ చేశాక డెఫినెట్ గా నాకు తెలిసి ఇది మీకు బాగా ఫాస్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే 2 మనం గుర్తుపెట్టుకోవటం ఈజీ, అండ్ దట్టు మనం జస్ట్ దానికి ఒక నేమింగ్ ఇచ్చాం కాబట్టి. అండ్ ఇప్పుడు నేను అప్ డౌన్ అని బయటికి చెప్తున్నాను, బయటికి కూడా చెప్పాలని లేదు, మైండ్ లో చూసుకుంటా ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీకు ప్రాక్టీస్ కావాలంతే. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా పెట్టచ్చు. నేను ఏదో చెప్తూనే ఇంత ఫాస్ట్ పెట్టానంటే మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా పెట్టచ్చు. ఓకే, సో ఇలాంటి టెస్ట్లు ఏదైతే అన్నిటికి సంబంధించిన ట్రిక్స్, సైకోమెట్రీ టెస్ట్ కి సంబంధించినవి వీడియోస్ అయితే చేశాను, నేను ప్లేలిస్ట్ అయితే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇప్పటిదాకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అండ్ అన్ని చెక్అవుట్ చేయకపోయినా మెయిన్ గా మీరు ఇబ్బంది ఫేస్ చేస్తున్నవి ఖచ్చితంగా చూడండి. ఓకే, ఆల్రెడీ బాగా రాస్తున్న వాటిని వదిలేసేయండి, బాగానే రాస్తున్నారు కాబట్టి. బట్ బాగా రాయని వాటిలో, స్కోర్ ఎక్కువ రాని వాటిలో ట్రిక్స్ అయితే చూడండి. డెఫినెట్ గా ది బెస్ట్ ట్రిక్స్ అయితే మనం కవర్ చేసాం. సో మీకు డెఫినెట్ గా ప్రాక్టీస్ చేస్తే అవి డెఫినెట్ గా ఉపయోగపడతాయి మీ ఎగ్జామ్స్ లో ఎక్కువ స్కోర్ తీసుకురావడానికి. అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలనేది కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ మాక్ టెస్ట్ చూసారు కదా, ఏమైనా టెస్ట్లు మీకు టఫ్ అనిపిస్తున్నాయా దాని గురించి అడిగితే దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఎవరికైతే నీడ్ ఉందో డెఫినెట్ గా క్లాసెస్ కావాలి అనుకుంటే రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటివి కానీ, లేదా గ్రూప్ డి కి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ఫ్రీగా ఫుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అన్ని కూడా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి ఫ్రీగా. మీకు ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ సిరీస్ ఒకటి జరుగుతుంది మనకి. సో ఇవన్నీ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు మన యాప్ లో అయితే దొరుకుతాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఫిట్టర్ సంబంధించిన క్లాసెస్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కానీ, ఏఎల్పీకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్పీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్ని దొరుకుతాయి. కూపన్ కోడ్ SARN వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ నేనైతే పర్టికులర్ గా ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేశాను. సో ఆ లెవెల్లో మీకు కంటెంట్ అయితే తప్పకుండా దొరుకుతుంది. ఒకసారి డెమోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్ గా యాప్ లో మీకు ఈ క్లాసెస్ అన్ని దొరుకుతాయి. ఓకే, అండ్ మీకు ఏదైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలన్నా, ఎగ్జామ్ ట్రిక్స్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందులో జాయిన్ అవ్వండి. జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ మీకు తెలుస్తాయి అనమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి. కావాలంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. చూసారు కదా, ఇటువంటి క్లాసెస్, గైడెన్స్ వీడియోస్ అని మీకు
ఉపయోగపడే అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తుంటాయి. సో వన్ స్టాప్ సొల్యూషన్ గవర్నమెంట్ జాబ్స్ కి అండ్ ముఖ్యంగా రైల్వేస్ కి. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ డే టాపిక్ మీద వీడియో కాల్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అౌట్ చేయండి. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.